నా పేరు మైచర్ల నానాజీ, చిడికడ మండల్ అడివగ్రహారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2006 నుండి 2021 వరకు అడివగ్రహారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగుతూ 2013 నుండి 2021 వరకు 2013 నుండి 2021 వరకు 2021 వరకు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిడికడ మండలంగా కొనసాగుతూ చిడికడ మండలం కాపు కార్పొరేషన్గా చైర్మన్గా కొనసాగాను. ప్రజెంట్ చిడికడ మండలం కాపు సంఘ ఇన్ఛార్జి నేనే. ఇలా మండల పదవులు చేసి ఉన్నాం మేము. మా మండలం అనగా చిడికడ మండలంలో వెలమ కమ్యూనిటీ కాస్త కాపుల కంటే కాస్త ఎక్కువ. అయితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో మాకు తెలిసిన తర్వాత వెలమ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటే కాపుకు సెక్రటరీ ఇచ్చేవారు. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. రామానాయుడు గారు ఫస్ట్ మండల పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు సెక్రటరీగా పేరప కొండబాబు గారిని నియమించడం జరిగింది. రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మండల పార్టీ సెక్రటరీగా చీటికాడ మండల పార్టీ సెక్రటరీగా కొండబాబు గారికి ఇవ్వడం జరిగింది. రామానాయుడు చీటికాడ మండల పార్టీ అధ్యక్షులు, కొండబాబు గారు సెక్రటరీ. కొండబాబు గారు మళ్ళీ రామానాయుడు గారు ఎమ్మెల్యే గెలిపారు. ఎమ్మెల్యే గెలిపిన తర్వాత కొండబాబు గారు మండల పార్టీ అధ్యక్షుడిగా 2 టర్మ్స్ చేశారు. ఈ 2 టర్మ్స్ కూడా సిరిసం పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయిన పంచాడు దాలేడి గారు సెక్రటరీగా ఉన్నారు. ఇది సిస్టమ్. మరి ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా పోతల చిన్ననాయుడు గారు ఉన్నప్పుడు మండల పార్టీ సెక్రటరీగా కాపులు ఉన్నాం మేము. నేను మండల లీడర్షిప్ ఇప్పటి నుంచి చేసి ఉన్నాను. నేను ఇంటర్మీడియట్ నుంచి మండల తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షుడు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిడికడ మండల్ ఆర్ 2013 to 2021 ఆర్ 2013 to 2021 వరకు సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చేస్తూ మళ్ళీ కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ మళ్ళీ కాపు సంఘ ఇన్ఛార్జిగా చిడికడ మండలానికి ఉన్నాను. మరి ఇటువంటి రీజన్ కాపులు ఉంటుండగా రెండు పోస్టులు కూడా మండల పార్టీ అధ్యక్షుడు, సెక్రటరీ మీరు ఎలాగ ఇచ్చేస్తారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒకే కులానికి? అంటే మేము అక్కడ చిడికడ మండలంలో కాపులు లేవా? మమ్మల్ని గుర్తించవలసిన అవసరం లేదా? ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తానని పార్టీ మరి ఎమ్మెల్యే గారు, నాకు తెలిసి ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఏ మండల పార్టీ ఎలక్షన్ జరిగినా ఎమ్మెల్యే గారికి ప్రమేయం ఉంటుంది. మా మండల పార్టీ ఎలక్షన్లో కొన్ని చిన్ననాయుడు గారే విన్ అయ్యారు, తప్పులేదు. ఎవరో ఒకరు విన్ అవుతారు, 2 పోటీ చేస్తే ఒకరే గెలుస్తారు. ఎవరైనా మాకు కులాలు లేవు అంటే మామూలుగా కుల ప్రాతిపదికగా పోస్ట్ అడుగుతున్నాం, కానీ మేమైతే ఇప్పుడు కూడా ఒక కులానికి పనిచేసిన వాళ్ళం కాదు. మా తాత టీడీపీ, మా తాతయ్య గారు టీడీపీ, మా నాన్నగారు టీడీపీ, నేను టీడీపీ. ఏ రోజు కూడా మా కులస్తుడు అయినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు గంటా శ్రీనివాసరావు గారు నాటి పెద్ద పెద్ద మనుషులే పార్టీ మారినా నేను పార్టీ మారలేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో సర్పంచ్ చేశాను. ఆ రోజు పర్యావరణ వచ్చాయని పార్టీ మారలేదు. మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, పార్టీ మారేవాళ్ళం కాదు, ఇక్కడే ఉండేవాళ్ళమి. మీరు ఖచ్చితంగా ఆ అధ్యక్ష పదవి చిన్నాడి గారికి ఇచ్చారు, తప్పలేదు. ఆయన విన్ అయ్యారు. ఆయన మన జనప్రకారం మనం అనుకున్నది విన్ అయ్యారు. సెక్రటరీగా మా కాపులకి ఎవరికొరికి నాకైనా పర్లేదు, నాది ఇంకెవరికైనా మా మండలంలో మీకు నచ్చిన కాపులకి, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మీకు నచ్చిన కాపుకి ఇవ్వండి, కానీ కాపులకి సెక్రటరీ పదవి ఇవ్వాలని, లేని ఎడల మేము వ్యతిరేకమని, ఇది కాకుండా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.